ఈ సాయంకాలము ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మట్టలాదివారపు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఐ విష్ యు ఆల్ ఏ హ్యాపీ పామ్ సండే. ఈ దినము ప్రపంచంలో 195 లేక 198 దేశాల్లో సగానికి పైగా దేశాలు ఇలాంటి లాక్డౌన్ లో ఉంటున్నాయి. అంటే దాదాపుగా ప్రపంచ జనాభా 780 కోట్లు. ప్రపంచ జనాభాలో సగం మంది కంటే ఎక్కువ మంది ప్రభువైన యేసును తమ స్వంత రక్షకునిగా అంగీకరించారు. అంటే 350 కోట్ల మంది కంటే ఎక్కువ మంది ప్రభువైన యేసును ఆలయాల్లో ఆరాధించడానికి బదులుగా వారి వారి గృహాల్లోనే ఆరాధించగలుగుతున్నారు. ఈ సాయంకాలము ప్రభువైన యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితము ఈ లోకంలో ఆయన 33.5 సంవత్సరాలు పరిచర్య చేసి ఆయన సిలువను ఎక్కడానికంటే ముందుగా యెరూషలేములో జయకరమైనటువంటి ప్రవేశం చేసినట్లు మనము 4 సువార్తల్లో, మత్తయి సువార్త 21, మార్కు సువార్త 11, లూకా సువార్త 19, యోహాను సువార్త 12లో రాయబడి ఉన్నది. మరి యెరూషలేములో అనేక మంది ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, ఇశ్రాయేల్ రాజునకు స్తోత్రము అని చెప్పి అనేక మంది ప్రజలు ప్రభువును వెంబడించినట్టు మనం చూస్తున్నాము. మరి ఈ సాయంకాలము కొద్ది నిమిషాలు మనం యేసు ప్రభు వారు జయకరమైనటువంటి ప్రవేశం ఎందుకొరకు చేశాడు, యెరూషలేంలో ఎందుకు ప్రవేశించాడు అన్నటువంటిది ఈ దినం నేను సువార్తల్లో నుంచి చెప్పడం లేదు, కానీ కీర్తనల గ్రంథము 24వ కీర్తన 9వ వచనంలో నుండి కొద్ది నిమిషాలు మాత్రం నేను ధ్యానంలో నడిపించడానికి ఇష్టపడుచు ఉన్నాను. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించున్నట్లు మిమ్మును లేవనెత్తుకొనుడి. కీర్తనల గ్రంథంలో చూస్తే మనము 22వ కీర్తనలో ప్రభు యొక్క శ్రమలు మనం చూస్తూ ఉన్నాము. నా దేవా నా దేవా నన్నేలా చేయి విడనాడితివి, చేయి విడిచితివి. 23వ కీర్తనలో ఆయన మంచి కాపరిగా మనం చూస్తున్నాం. 24వ కీర్తనలో మహిమగల ఈ రాజు ఎవరు అని అక్కడ 24:10 వచనంలో రాయబడ్డది. ఈ రాజు ఎక్కడికి వస్తున్నాడు? యెరూషలేంలో జయకరమైనటువంటి ప్రవేశము ద్వారా అనేక మంది హృదయములలోనికి ఆయన ప్రవేశిస్తూ ఉన్నాడు. జనాలు ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, హోసన్న జయము జయము అని ప్రభువును ఆహ్వానిస్తున్నారు. ప్రభు ఎక్కడుంటే అక్కడ ప్రజలు తండోపతండాలుగా ఒకరినొకరు క్రిక్కిరిసే జనము, ఒకరినొకరు త్రొక్కుకునే జనము అక్కడ కనిపిస్తూ ఉన్నారు. యేసుప్రభు వారు పుట్టినప్పుడు కూడా టర్మాయిల్ అనే మాట వాడబడ్డది. యెరూషలేం అంతా కూడా కలవరపడ్డారు. ఒకవేళ హెరోదు కలవరపడితే పర్వాలేదు, కానీ దేవుని యందు నమ్మకం ఉంచినటువంటి వాళ్ళకి మెస్సియా పుడతాడన్నటువంటి నమ్మకం ఉన్నప్పుడు ఎందుకు కలవరపడాలి వారు? మరి ఇక్కడ 24వ కీర్తనలో 9వ వచనంలో రాయబడ్డ రీతిగా చూస్తే, గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి. ప్రభువైన యేసుక్రీస్తు పుట్టడానికంటే ముందుగా 1000 సంవత్సరాల పూర్వం ఈ కీర్తనల గ్రంథం రచించబడ్డది. ప్రభువైన యేసు ఈ లోకానికి వచ్చి సర్వ మానవాళి కొరకై ఆయన తన ప్రాణమును కలవరి సిలువలో పెట్టి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడి 40 దినాలు అనేక మందికి అగుపించి అనేక రుజువులను, అనేక ప్రూఫ్స్ ను వారికి చూయించి తన్ను తాను అనేక మంది కనపరుచుకొని ఆరోహణమైపోయాడు. ఆయన ఆరోహణమై వెళ్ళినప్పుడు ఆ పరలోకపు ద్వారాలు, అక్కడ రాయబడినటువంటి రీతిగా ఆ పరలోకపు గుమ్మాలు తెరవబడ్డాయి. అది మొదలు నేటి వరకు ఆ పరలోకపు గుమ్మాలు తెరుచుకొని ఉన్నవి. ఈ సాయంకాలము మన హృదయం అనే గుమ్మము మనం చూస్తాము. లవోదికయ సంఘంతో ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో యేసుప్రభు వారు చెప్పినటువంటి ఆ మాట మనం చదివినప్పుడు చాలా చక్కగా మనకు అనిపిస్తుంది. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 20వ వచనంలో యేసుప్రభు వారు చెప్పినటువంటి ఆ గుమ్మము లేక ఆ తలుపు, ఇదిగో నేను తలుపు నద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఐ స్టాండ్ అట్ ద డోర్. ఎవడైనా ఆ స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని వద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. వాట్ ఎ గ్రేట్ ప్రివిలేజ్! ఎలాంటి గొప్ప అవకాశం సర్వ మానవాళికి కలుగుతూ ఉన్నది. ఆ రోజు లవోదికయ సంఘంతో చెప్పాడు, ఈరోజు సర్వ మానవాళికి కూడా
ఆ హృదయం అనే తలుపు మనందరికి తెలుసు. మన పాటల పుస్తకంలో హృదయం అనే తలుపు వద్ద యేసు నిలుచున్నాడని పాట. ఎంతసేపు మీరు ఆయనను బయట నిలబెడతారు? ఈ సాయంకాలము ఆయన ఈ లోకంలో యోహాను సువార్త 1 చూసినప్పుడు ఆయనలో జీవముండెను, ఇన్ హిమ్ దెర్ వాజ్ లైఫ్ అండ్ ద లైఫ్ వాజ్ లైట్ అంటు హ్యూమన్ బీయింగ్స్. ఆ జీవము మనుషులకు వెలుగుగా ఉండెను అని రాయబడింది. వెలుగై ఉండేది అనే మాట రాయబడినది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు వారు ఈ లోకానికి ఎందుకొరకు వచ్చాడంటే మనం చూస్తూ ఉన్నాము. ఆయన మానవులందరి కొరకై, గొర్రెల కొరకు, యోహాను సువార్త 10:10 ప్రకారము గొర్రెలకు సమృద్ధిగా జీవము కలగడానికి వచ్చాడు. ఆయన యెరూషలేములో జయకరమైనటువంటి ప్రవేశము చేస్తూ ఉన్నాడనంటే ఇక్కడ కీర్తనల గ్రంథం 24:9 మనం చూసిన ప్రకారము, గుమ్మంలారా మీ తలలు పైకెత్తుకొనండి, పురాతనమైనటువంటి తలుపులారా. మరి ఆయన మన హృదయం అనే తలుపులోనికి, మన జీవితం అనే తలుపులోనికి, మన హృదయము ఒక విశాలమైనటువంటిది, మన హృదయం అనే వీధిలో ఆయన నడవడానికి ఇష్టపడుచు ఉన్నాడు. మహిమగల రాజు ప్రవేశించున్నట్లు ఆయన బలవంతంగా ఎవరి ఒంట్లోకి, ఎవరి ఇంట్లోకి, ఎవరి హృదయంలోనికి వచ్చేవాడు కాదు. ఆయన రాజుగా యెరూషలేములో ప్రవేశిస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 12వ అధ్యాయంలో మాత్రమే ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక. నతానియేలు అన్నాడు, నీవు ఇశ్రాయేల్ రాజు అన్నాడు. యు ఆర్ ద కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్ అన్నాడు. ఆ మహిమగల రాజు ఈ లోకంలోనికి, మానవుల హృదయంలోనికి శాశ్వతమైనటువంటి గొప్ప రక్షణ ఇవ్వడానికి వచ్చాడు. మానవుల హృదయం అనే ఆ తలుపు స్టీల్ తలుపు, ఇత్తడి తలుపు, ఇనుము తలుపు బాగా త్రుప్పు పట్టబడి ఉన్నది. మానవుల హృదయము కఠోరమైనటువంటి హృదయంగా ఉంటున్నది. ఆయన మన హృదయంలోనికి రావాలనంటే మనం ఆహ్వానించాలి. ప్రభువా, లార్డ్ జీసస్, కమ్ ఇన్ టు మై హార్ట్. నిజంగా ఆయన ఈ లోకానికి ఎందుకొరకు వచ్చాడంటే సమృద్ధి అయినటువంటి జీవం ఇవ్వడానికి. హీ కేమ్ టు గివ్ అబాండెంట్ లైఫ్. సమృద్ధి అయినటువంటి జీవాన్ని మానవులకు ఇవ్వడానికి వచ్చాడు. అదే రీతిగా చీకట్లో ఉన్నటువంటి మానవులందరినీ యెషయా గ్రంథం 9:2, మత్తయి సువార్త 4:16 ప్రకారం చీకట్లో నడుచున్నటువంటి జనులు గొప్ప వెలుగును చూచిరి. దోస్ హూ ఆర్ వాకింగ్ ఇన్ ద డార్క్నెస్ హ్యావ్ సీన్ గ్రేట్ లైట్ అనే మాట రాయబడినది. యేసు ప్రభువు వారు అన్నారు యోహాను సువార్త 8:12, నా యందు విశ్వాసముంచువాడు చీకటిలో నిలిచి ఉండకున్నట్లు ఈ లోకానికి నేను వెలుగుగా వచ్చి ఉన్నాను. జీసస్ సెడ్, ఐ యామ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు కూడా మత్తయి సువార్త 5:14, యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. ఆయన మాత్రమే కాదు, ఆ లైట్ ను మనకు కూడా ఇచ్చాడు. ఈ సాయంకాలము నిజంగా ఆయన సమృద్ధి అయినటువంటి జీవం ఇవ్వడానికి వచ్చాడు. అదే రీతిగా మరి అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతాంగమయ, బృహకారుణ్యోపనిషత్ 6:7-8 రాయబడ్డది. ఓ దేవా, మేము అసత్యంలో ఉన్నాం, మమ్మల్ని సత్యంలోనికి నడిపించండి. ఓ దేవా, మేము మరణంలో ఉన్నాం, మమ్మల్ని జీవంలోనికి నడిపించండి. ఓ దేవా, మేము చీకట్లో ఉన్నాం, వెలుగులోకి నడిపించండి. ఆ ప్రార్థనకు ఫలితమే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఆయన సమృద్ధి అయినటువంటి జీవం ఇవ్వడానికి ఈ లోకంలోనికి వచ్చాడు. అదే రీతిగా ఆయన వెలుగులోకి నడిపించడానికి ఈ లోకంలోకి వచ్చాడు. అదే రీతిగా నిత్య జీవమును ఇవ్వడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. మరి ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగుగా ఉండెను అని మన యోహాను సువార్తలో 1వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఈ సాయంకాలము నిజంగా ఆయన ఎవరి హృదయంలోనికి ప్రవేశించడానికి బలవంతంగా ఇష్టపడడం లేదు. కానీ ఎవరైతే ఆయనను ఆహ్వానిస్తూ ఉన్నారో యేసు ప్రభువు వారు ఒక సార్వత్రికమైనటువంటి పిలుపును, కమ్ టు మీ ఆల్ హూ ఆర్ క్యారింగ్ ఫ్రమ్ హెవీ లోడ్స్, ఐ విల్ గివ్ యూ రెస్ట్. ప్రయాసపడి భారం మోయిచున్న సమర్జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. ఎందుకంటే ఐ ఆమ్ మీక్, ఐ ఆమ్ లోలీ, టేక్ మై యోక్. ఎందుకంటే నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను, కనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకోనండి. మానవులు హృదయము కఠినం చేసుకుని ప్రభువైన యేసును తమ హృదయంలోనికి ఆహ్వానించకుండా ఇంకా దూరంగా ఉంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తున్నాము. ఇప్పటి వరకు, ఈ రోజు ఉదయం వరకు 62,000 మంది కరోనాతో చనిపోయారు. ఇంకా
ఆయన అనేకుల కొరకు కనిపెట్టుకుని ఉన్నాడు. ఎవరు తమ హృదయంలోనికి ఆహ్వానిస్తారో యేసు ప్రభు వారు శాశ్వతంగా స్థిరంగా వారి హృదయాలలో నివాసం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ సాయంకాలము యేసు ప్రభు వారు ఈ 4 సువార్తల్లో, మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో, మత్తయి సువార్త 21, మార్కు సువార్త 11, లూకా సువార్త 19, యోహాను సువార్త 12లో ద ట్రయంఫల్ ఎంట్రీ ఇంటూ జెరూసలేం, ఎంట్రీ ఆఫ్ జీసస్. ఆ రోజు యెరూషలేంలోనికి ప్రవేశించాడు దిగ్విజయంగా, జయకరంగా. ఈరోజు నీ హృదయంలోనికి ప్రవేశించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయనకు నీ హృదయంలో నీవు చోటిస్తావా? మనం సామెతల గ్రంథంలో చూస్తాం, అక్కడ 23వ అధ్యాయంలో, నా కుమారుడా నీ హృదయం నాకిమ్ము అని అన్నాడు. ఆయన నివాసం చేయడానికి ఆయనకి ఏం కావాలట? ఆయన హృదయం కావాలట. ఈ సాయంకాలము నిజంగా అక్కడ రాయబడినటువంటి ప్రకారము సామెతలు 23:26 వచనం, నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము. ఈ సాయంకాలము ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఈ లోకంలో మనందరికీ తెలుసు, ఆయన బెత్లెహేం అనే ప్రాంతంలో సర్వ మానవాళి కొరకై ఆయన పుట్టాడు. కల్వరి శిలువలో ఆయన గొల్గొతా ప్రాంతంలో సర్వ మానవాళి కొరకై చనిపోయాడు. ఆయన శరీరంలో పాప శరీరాకారంగా మోపబడింది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగాను. ఆయన మనందరినీ రక్షించడానికి వచ్చాడు. ఈ సాయంకాలం ఆ యొక్క ఇత్తడి తలుపులు, ఆ ఇనుప తలుపులు, ఆ స్టీల్ తలుపులు, ఆ హృదయము అక్కడ రాయబడినది. ఆయన మన హృదయంలోనికి రావాలంటే, గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనండి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మును లేవనెత్తుకొనండి. బలవంతంగా ఆయన ఎవరి హృదయంలోనికి వచ్చేవాడు కాదు. ఈ సాయంకాలము ఆయన ఈ లోకంలోనికి రక్షణ ఇవ్వడానికి వచ్చాడు. నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చానని లూకా సువార్త 19:10లో రాయబడ్డది. మానవులందరూ పాపపు ఊబిలో, ఫర్ ఆల్ హ్యావ్ సిన్డ్ అండ్ కమ్ షార్ట్ ఆఫ్ ది గ్లోరీ అనే మాట రాయబడినది. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఆ హృదయము అనేకమైనటువంటి హృదయం అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలదది. ద హార్ట్ ఈస్ డెసిట్ఫుల్ అబౌవ్ ఆల్, దాన్ని గ్రహింపగలవాడెవడు? ఆ హృదయంలోనికి ప్రభువును ఆహ్వానించకుండా మరి మనం చూస్తున్నాం, పరిచయులైతే దేవుని యొక్క రక్షణ అనే ప్రణాళికను లూకా సువార్తలో వారు తిరస్కరించినట్లు మనం చూస్తున్నాం. దాదాపుగా నేను గత పాఠాల్లో కూడా నేను తెలియజేశాను. దేవుని యొక్క సంకల్పాన్ని వారు తిరస్కరించారు. ప్రభువును తమ హృదయంలో చేర్చుకోవడానికి బదులుగా తిరస్కరించారు, వ్యతిరేకించారు. అక్కడ రాయబడినది లూకా సువార్త 7వ అధ్యాయంలోనే ఆ మాటను చూసినప్పుడు అక్కడ రాయబడినటువంటి మాట 30వ వచనం, పరిచయులను ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిస్మం పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించిరి. ఈ సాయంకాలము మీ హృదయాల్లో, భక్తుడు అంటాడు కదా, ఎంతసేపు ఆయనను మీరు బయట నిలవబెడతారు. ఈజ్ నాకింగ్ ద డోర్ ఆఫ్ యువర్ హార్ట్. నీ హృదయమనే ఆ తలుపును ఆయన తడుతూ ఉన్నాడు. ఆ రోజు యెరూషలేములో జయకరంగా ప్రవేశించాడు. ఆయన రాజుగా ప్రవేశిస్తూ ఉన్నాడు. ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక. హోసన్నా అంటే జయము అనే మాట అక్కడ మనం చూస్తున్నాం. ఇంకా ఇశ్రాయేల్ రాజు అనే మాట యోహాను సువార్త 12వ అధ్యాయంలో వాడారు. అక్కడ ద కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్. ఈ రాజు నీ హృదయంలో నివాసం చేయడానికి ఇష్టపడుచున్నాడు. ఒకవేళ ఈ సాయంకాలము ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మన పాపములన్నింటినీ కూడా యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో, మరునాడు యోహాను యేసు ప్రభువారు తన వైపు రావడం చూసి, ఇదిగో ఈయన లోక పాపాన్ని మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. హియర్ ఇస్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్ హూ టేక్స్ అవే ద సిన్స్ ఆఫ్ ద వరల్డ్. ఆయన మన పాపాలన్నింటినీ కూడా తన శరీరంలో భరించి వహించి సెలవునెక్కి మనందరినీ కూడా పవిత్రులుగా చేయడానికి ఈ లోకంలోనికి వచ్చాడు. ఒకవేళ ఈ సాయంకాలము మన హృదయాలు బండబారి ఉంటే, దేవుని వాక్యంలో రాయబడిన ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 29వ వచనంలో, నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయి సుతె వంటిది కాదా.
ఆయన ప్రేమగల పిలుపుకు లోబడి ఆయనను మన హృదయంలో చేర్చుకున్నప్పుడు సదాకాలము శాశ్వత కాలము ఆయనతో కూడా భోజనం చేసే సదావకాశము, గొప్ప అవకాశము, పరలోకపు ద్వారాలు మన కొరకు తెరవబడి ఉన్నాయి. మనం చూస్తూ ఉన్నాం. అక్కడ స్టెఫను రాళ్లతో కొట్టబడినప్పుడు ఆయన పరలోక ద్వారాలు తెరవబడడం చూశాడు. అపోస్తలుల కార్యంలో మనం చూస్తున్నాం ఆ విషయాన్ని. యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్ చాప్టర్ 7 7వ అధ్యాయంలో అక్కడ చూస్తే 56వ వచనం, ఆకాశము అంటే పరలోకం అని అర్థం. ఆకాశము తెరవబట్టయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉంటాయు చూచున్నారని చెప్పాను. యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్ చాప్టర్ 7 వర్స్ 56. మరి ఆకాశం తెరవబడడం అంటే అక్కడ తలుపులు తెరవబడినట్లు అర్థము. మనందరి కొరకు మన ప్రభువైన యేసును మన సొంత రక్షకునిగా అంగీకరించినట్లయితే ఆ పరలోకపు ద్వారములు తెరవబడుతూ ఉన్నవి మన కొరకు. సదాకాలం తెరుచుకొని ఉన్నవి. కానీ దాని కొరకు మన హృదయం అనే తలుపును మనము తీసినప్పుడు ఆయన మన హృదయంలోనికి వచ్చి స్వారీ చేసి మన హృదయాన్ని తనకు ఆలయంగా, నివాసంగా ఏర్పాటు చేసుకుంటాడు. మన హృదయమే దేవునికి ఆలయంగా ఉన్నది. భక్తుడు అక్కడ పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో అక్కడ తెలియజేస్తున్నాడు. ఈ సాయంకాలము కోట్లాది మంది ప్రభువైన యేసును తమ స్వంత రక్షకునిగా అంగీకరించి తమ హృదయములలో చేర్చుకున్నారు. ఆయన కొరకు అనేక మంది మనం చూస్తున్నాం ప్రపంచవ్యాప్తంగా ఇంకా జీవించాలని ఇష్టపడుచు ఉన్నారు. భక్తుడు పౌలు అంటాడు, జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ కొరకు మృతి పొంది తిరిగి లేచిన వారి నిమిత్తమే జీవించాలని నిశ్చయించుకొని ఉన్నాము అని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయంలో అక్కడ భక్తుడు పౌలు తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సాయంకాలము ప్రభువైన యేసును నీ హృదయమనే ఆ వీధిలోనికి నీవు ఆహ్వానిస్తూ ఉన్నావా? నీ తలుపు ఒకవేళ త్రుప్పు పట్టిపోయిందేమో తలుపు తీయడానికి, ఆ త్రుప్పును దేవుని వాక్యం చేత కడగబడాలి. 5వ అధ్యాయంలో ఇందాక నేను చెప్పిన రీతిగా 15వ వచనం, జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిన నీవు నిశ్చయించుకొనుచున్నాము. ఈ సాయంకాలము ప్రభువైన యేసును మన స్వంత రక్షకునిగా అంగీకరించడం ద్వారా మన హృదయంలోనికి ఆయన వచ్చి నివాసం చేస్తాడు. అక్కడ దేవుని వాక్యంలో రాయబడిన రీతిగా ఆయన మనతో కూడా, మనం ఆయనతో కూడా భోజన సహవాసం చేస్తాము. ఇలాంటి గొప్ప సదవకాశము ఈ సాయంకాలము దేవుడు ఒక ప్రేమగల పిలుపుతో, ఇట్ ఈస్ అన్ యూనివర్సల్ కాలింగ్, కమ్ టు మీ ఆల్ హూ ఆర్ క్యారింగ్ ఫ్రమ్ హెవీ లోడ్స్, ఐ విల్ గివ్ యు రెస్ట్. అలసిపోయినటువంటి మీ ప్రాణములకు, మీ శరీరములకు, మీ ఆత్మలకు, నశించిపోతున్నటువంటి మీ ఆత్మ, ఆయన మిమ్మును పరలోకంలోనికి తీసుకొని వెళ్ళడానికి, మనందరినీ పరలోకంలోనికి తీసుకొని వెళ్ళడానికి వచ్చాడు. కావలసిందంతా కూడా మన హృదయంలోనికి ఆయనను ఆహ్వానించడం. ఆయన వచ్చి శాశ్వతంగా మన హృదయంలో నివాసం చేస్తాడు. ఆ జయకరమైనటువంటి ప్రవేశం ఆ రోజు యెరూషలేములో చేశాడు. ఈరోజు మన హృదయంలో దిగ్విజయంగా ఆయన ఎంటర్ అవుతాడు. ఎంటర్ అయ్యి సదాకాలం మనతో కూడా ఉంటాడు. మన మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో చూస్తే, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను అని సెలవిచ్చాడు. ఈ దేవుడు మనందరి కొరకై ఆయన ఈ లోకానికి వచ్చి, అక్కడ మత్తయి, మార్కు, లూకా, యోహానులో ఇందాక తెలియజేసిన రీతిగా ఆయన యెరూషలేములో జయకరమైనటువంటి ప్రవేశము చేసి తదుపరి ఆయన సిలువనెక్కినట్టు మనం చూస్తున్నాము. ఇది మట్టల ఆదివారం, పామ్ సండే. మరి అక్కడ రకరకాల చెట్లతో ప్రజలు తమ బట్టలతో యేసు ప్రభును సాదరంగా ఆహ్వానించారు. అఫ్ కోర్స్ వారే ఒక వారం తర్వాత క్రూసిఫై హిమ్ అని అన్నారు. అది వేరే సంఘటన. ఈ సాయంకాలము, ఈ దినములో ప్రభు ఈ దిగ్విజయమైనటువంటి యెరూషలేములో ప్రవేశము మన హృదయంలోనికి ప్రవేశించునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను. కృపా కనికరం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, సాయంకాలము నాయన మరి ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే వింటున్నారో నిజంగా మా హృదయంలోనికే నేరుగా నీవు రావడానికి ఇష్టపడుచున్నావు ప్రభా, నీకు వందనాలు. మా హృదయం అనే తలుపు తీసినప్పుడు మా హృదయంలోనికి వచ్చి శాశ్వతమైనటువంటి నివాసం చేయడానికి ఇష్టపడుచున్న దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. రక్షణ లేని అనేక మంది ఉంటున్నారు ప్రభా, వారి కొరకు ఈ గొప్ప రక్షణ భాగ్యం దయచేయండి. ఇదిగో నీ కాడి సులువుగా ఉండదు నాయన, నీ భారం తేలికగా ఉన్నది.
ఈ సాయంకాలము నాయన మరి నీ మాటలను బట్టి వదనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.